Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. పిల్లల్లో పెరుగుదల అన్నది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళ వయసుకి తగ్గట్టుగా హైట్ అనేది పెరగదు. విపరీతమైన స్థూలకాయంతో బాధపడుతూ ఉంటారు. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి? హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? దీని గురించి ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళ మేనత్తలో, మేనమామలో వాళ్ళు హైట్ తక్కువ ఉండి వీళ్ళకు పుట్టే పిల్లలు కూడా పెరగకుండా హైట్ తక్కువ ఉంటూ ఉంటారు. వీళ్ళేంటంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పిల్లలు హైట్ పెరగాలి, మంచి హైట్ రావాలి, మంచి వెయిట్ రావాలి అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఎటువంటి ఫలితాలు ఉండవు. తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు. అయితే పిల్లలు ఆ హైట్ పెరగకపోవడానికి జీన్స్ ఏమైనా ఒక కారణమా? సో హైట్ పెరగట్లేదు అంటే చాలా కారణాలు ఉంటాయండి. మనము ఈ కాలంలో అంటే ఒక సిటీలో పెరిగే వాళ్ళు ఎందుకు హైట్ పెరగలేరు అని తెలుసుకుంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. వేరే రీజన్స్ కూడా చూద్దాం. సో సిటీలో ఉన్న వాళ్ళు పెరగకపోవడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం మనము మన ఎవల్యూషనరీ హిస్టరీలోకి వెళ్దాం. మన ఎవల్యూషనరీ హిస్టరీలోకి వెళ్ళినప్పుడు అసలు పంజాబీస్ని తీసుకోండి. సో పంజాబీస్ హైట్ ఉంటారు, వెయిట్ ఉంటారు. సో ఎందుకు అంటే వాడు అటువంటి ఎన్వైర్న్మెంట్లో పెరిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, సెక్షువల్ సెలెక్షన్ అంటాం అనమాట. సో ఒక సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే మెన్ ఆర్ ద బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై విమెన్ అంటారనమాట. అంటే మగవాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే దట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ డన్ బై విమెన్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదన్నా క్యారెక్టరు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి రావాలంటే సో ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు రీప్రొడ్యూస్ చేస్తేనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన పాతకాలం నుంచి తీసుకోండి. సో ఒక కుండలు తయారు చేసేవాడు ఉండొచ్చు, లేకపోతే ఒక మంచి మ్యూజిషియన్ ఉండొచ్చు. కొంతమందికి మ్యూజిక్లో టాలెంట్ ఉంటుంది, కుండలు తయారు చేయడంలో ఉంటుంది, బట్టలు నేయడంలో ఉంటుంది. ఏ పనన్నా చేయని ఇఫ్ హీ ఈస్ నాట్ రీప్రొడ్యూసింగ్ హిస్ క్యారెక్టర్స్ విల్ నాట్ బి క్యారీడ్ టు ద నెక్స్ట్ జనరేషన్ అనమాట. అంటే కానీ ఇక్కడ సెలెక్టర్స్ ఎవరు? ఒక హ్యూమన్ బీయింగ్లో క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకునేది ఎవరు? విమెన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు? దే లైక్ మెన్ విత్ బ్రాడ్ షోల్డర్స్, లేకపోతే దే లైక్ టాల్ మెన్, దే లైక్ మెన్ హూ ఆర్ అగ్రెసివ్, హూ ఆర్ స్ట్రాంగ్ అండ్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్. సో ఏదన్నా క్యారెక్టర్ ఆపోజిట్ సెక్స్ వాళ్ళు అయినా దాన్ని ప్రిఫర్ చేశారు అంటే అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది అనమాట. సో ఒక సైంటిస్ట్ ప్రకారం ఏంటంటే డైరెక్ట్గా చెప్తారు మెన్ ఆర్ ద బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై విమెన్. మెన్ ఎందుకు ఇలా ఉన్నారంటే దోస్ టైప్ ఆఫ్ మెన్ ఆర్ సెలెక్టెడ్ బై విమెన్. సో చాలామంది ఏమంటారు మెన్ అగ్రెసివ్గా ఉంటారు అంటారు. ఎందుకు అగ్రెసివ్గా ఉన్న మెన్ని సెలెక్ట్ చేసుకునేది విమెనే. ఎందుకంటే మన పాతకాలంలో ఎవరైతే మెన్ అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళు దే ప్రొటెక్టెడ్ ద విమెన్. ఉమెన్ తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్న మగవాళ్ళు కావాలో ఆ క్యారెక్టర్స్ ఉన్న మగవాళ్ళని రీప్రొడ్యూస్ అయ్యి ఆ క్యారెక్టర్స్ని పెంచారంట. బేసిక్గా ఏంటంటే మెన్ ఆర్ ద సోల్ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై విమెన్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎక్కడైతే మనకు దాని ఇంపార్టెన్స్ ఉంటుందో అక్కడ ఆ క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని హైట్కి తీసుకొని వద్దాం. సో మన పాతకాలంలో ఏంటి, మనకు ఫుడ్ ఉండేది కాదు, రైట్? మనం హంటింగ్కి వెళ్ళేవాళ్ళం. హంటింగ్కి వెళ్ళి హంట్ చేసుకొని వచ్చి రావాలి. హంటింగ్కి వెళ్ళి హంట్ చేసుకొని రావాలంటే వాడు మంచి హైట్ ఉండాలి, సో మంచి అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఉండాలి. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నవాడే సర్వైవ్ కాగలుగుతాడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అవన్నీ అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే పొద్దున్నది ఒకసారి తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి తింటున్నాం, మధ్యలో టీలు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు, చికెన్లు, మటన్, ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటానే ఉంటాం. అసలు బాడీకి అంత మంచి ఫుడ్ ఇచ్చిన తర్వాత బాడీకి పెరగాల్సిన అవసరం ఏముంది? బాడీ ఎప్పుడు పెరుగుతుంది? పెరగాల్సిన అవసరం ఉంటే పెరుగుతుంది. నువ్వు పోయి మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి అప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం వెళ్తుంది అనమాట. సో నువ్వు స్ట్రెస్లో ఉన్నావు, నువ్వు ఈ స్ట్రెస్లో సర్వైవ్ కావాలంటే నువ్వు హైట్ పెరగాలి, నువ్వు ఈ స్ట్రెస్లో సర్వైవ్ కావాలంటే స్ట్రాంగ్ మజిల్స్ ఉండాలి అని బాడీకి ఆ సిగ్నల్ వెళ్తే బాడీ అనేది కూడా ఆ సిగ్నల్కి తగ్గట్టుగా డెవలప్ అవుతుంది అనమాట. మనం ఆ సిగ్నల్ ఇవ్వట్లేదు, సరిగా నిద్రపోము, స్ట్రెస్లో ఉంటాము, ఇష్టం వచ్చింది తింటాము, దాంతోపాటు హ్యాబిట్స్. ఎప్పుడైతే ఇవన్నీ కలిసి ఉన్నాయో సో బాడీకి కూడా అవసరం లేదు, హ్యాపీగా కూర్చున్న దగ్గరికి అన్నీ వస్తుంటాయి. బాడీ ఇంత చిన్నగా ఉంటే ఏంటి, ఇంత పెద్దగా ఉంటే ఏంటి. సో మెయిన్గా జరిగేది అదనమాట, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
ఎస్పెషల్లీ హైట్ కావాలంటే ఏం చేయాలంటే ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటారనమాట. ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటే ఎగరడము, దూకడము, తర్వాత కొట్టడము, కిక్కింగు, పంచింగు, తర్వాత జంపింగు, స్కిప్పింగు, ఇవన్నీ ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటామన్నమాట. ఎప్పుడైతే ఈ ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ చేస్తామో హైపోథాలమస్ నుంచి సిగ్నల్ వెళ్తుంది. నీ బాడీ స్ట్రెస్లో ఉంది, నీ బాడీ ఇటువంటి ఎన్వైరన్మెంట్ తట్టుకోవాలంటే నువ్వు మంచిగా బోన్స్ డెవలప్ చేసుకోవాలి, బోన్స్ని పెంచుకోవాలి, మజిల్ని స్ట్రాంగ్ చేసుకోవాలని సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నలే వెళ్ళట్లేదు ఇప్పుడు కాబట్టి బాడీ కూడా దానికి తగ్గట్టుగా జీన్స్ యాక్టివేట్ చేయదన్నమాట. ఇంకో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎపిజెనెటిక్స్ అంటాం. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఒక 100 జీన్స్ ఉన్నాయనుకోండి, 100 జీన్స్ ఎక్స్ప్రెస్ కావు, ఓన్లీ 2% ఆఫ్ ది జీన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒక 100 జీన్స్ ఉన్నాయి, 100 జీన్స్ ఎక్స్ప్రెస్ కావు, అన్ని డార్మెంట్లో ఉంటాయి, ఓన్లీ 2% ఆఫ్ ది జీన్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. సో నీడ్ని బట్టి వేరే జీన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ అవుతాయి. మీరు ఎటువంటి జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి ఇప్పుడు? డార్మెంట్గా ఉన్న జీన్స్, సోరియాసిస్ జీన్స్, మీరు ఎప్పుడు తిని పడుకుంటే ఏంటంటే సోరియాసిస్ ఎక్స్ప్రెస్ అవుతుంది, రైట్? లేకపోతే క్యాన్సర్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి, అన్హోల్డింగ్ ఆఫ్ జీన్స్ అనమాట. సో మనం ఉన్న ఎన్వైరన్మెంట్ బట్టి కొన్ని జీన్స్ యాక్టివేట్ అవుతాయి, కొన్ని జీన్స్ ఇన్యాక్టివేట్ అవుతాయి. ఓకే. సో అదేవిధంగా మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏంటంటే అన్ని డిసీజ్కి సంబంధించిన జీన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. మనం పెరగడానికి, లేకపోతే స్ట్రెంగ్త్ రావడానికి, హైట్ పెరగడానికి ఉన్న జీన్స్ని మనం యాక్టివేట్ చేయట్లేదు. యాక్టివేట్ చేయాలంటే ఆ యాక్టివిటీస్ చేస్తే అవి యాక్టివేట్ అవుతాయి. మెయిన్గా ఏంటంటే మన చేతులారా మనం వీటిని యాక్టివేట్ చేయకపోవడం, ఇది న్యూవెస్ట్ బ్రాంచ్ ఆఫ్ జెనెటిక్స్ అనమాట, ఎపిజెనెటిక్స్ అంటారు. మీలో అన్ని జీన్స్ ఉన్నా కావాల్సిన జీన్స్ మాత్రమే మీ ఎన్వైరన్మెంట్ బట్టి అవి యాక్టివేట్ అవుతాయి అనేది ఎపిజెనెటిక్స్. ఇది లేటెస్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకు వచ్చే ఫ్యూచర్లో డ్రగ్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ మెడిసిన్ అంతా ఈ ఎపిజెనెటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఎపిజెనెటిక్స్ ఏం చెప్తుందంటే నీలో జీన్స్ ఉన్నా, మీ తాతలు ముత్తాతలు హైట్ ఉన్నా, నువ్వు ఆ జీన్స్ని యాక్టివేట్ చేయకపోతే నువ్వు పొట్టిగానే ఉంటావని మీ నార్మల్ లాంగ్వేజ్లో ఇది హైట్ బేస్ చేసుకొని చెప్పచ్చు అనమాట. సో మీరు ఏ విధంగా మీ బాడీని ట్యూన్ చేస్తారో మీ బాడీ ఆ విధంగానే ఫంక్షన్ అవుతుంది. ఆ విధంగానే ఈ 100 జీన్స్లో ఆ జీన్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతాయి, అవసరం లేని జీన్స్ ఎక్స్ప్రెస్ కావాలన్నమాట. అయితే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా అలా హైట్ తక్కువ ఉండి వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ లేకంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అలా హైట్ తక్కువ ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచినే ఆ బేబీని మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ హైట్ పెరగడానికి మనం ఏమైనా ట్రీట్మెంట్స్ అవి ఏమైనా ఉన్నాయా హోమియోపతిలో? రైట్. హోమియోపతిలో డెఫినెట్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. సో హైట్ పెరగాలంటే ఏంటంటే మన బాడీకి సిగ్నల్ రావాలి, నువ్వున్న ఎన్వైరన్మెంట్లో యూ నీడ్ హైట్ అనే సిగ్నల్ వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎలా? మంచి జంపింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, కిక్కింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, పంచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అప్పుడు ఏం సిగ్నల్ వెళ్తుందంటే మన జెనెటిక్స్కి, మన హైపోథాలమస్ నుంచి, మన వేరియస్ సెంటర్స్ నుంచి ఏం సిగ్నల్ వెళ్తుందంటే మన జీన్స్కి, నీకు ఈ స్ట్రెస్ అంతా ఉంది, నీకు ఈ థ్రెట్ అంతా ఉంది ఎన్వైరన్మెంట్లో, ఈ థ్రెట్ నుంచి నువ్వు బయటికి రావాలంటే యూ హ్యావ్ టు అన్ఫోల్డ్ దోస్ జీన్స్ అని సిగ్నల్ వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఈ ఎక్సర్సైజెస్ చేయాలి. దాంతోపాటు ఫాస్టింగ్ ఉండాలి. ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో, ఫాస్టింగ్ ఈజ్ లైక్ ట్రిగర్ టు ద బాడీ. 24 గంటలు తింటూ ఉంటే బాడీకి పెయిన్ తెలియదు, పెయిన్ తెలియకపోతే అది గ్రో కాదు. ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్లో ఉంటారో అప్పుడప్పుడు, ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మీ బాడీకి సిగ్నల్ వెళ్తుంది నువ్వు థ్రెట్లో ఉన్నావు, యు ఆర్ అండర్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ని తట్టుకోవాలంటే నువ్వు నిన్ను స్ట్రాంగ్గా చేసుకోవాలి, నువ్వు నిన్ను టాల్గా చేసుకోవాలి, నీ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా చేసుకోవాలని నీ బాడీకి సిగ్నల్ వెళ్తుంది అనమాట. సో మనం ఏమంటామంటే స్ట్రెస్సార్స్ అంటాం. సో హీట్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హీట్కి ఎక్స్పోజ్ కావడం, ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్స్పోజ్ కావడం ఈజ్ ఎ థ్రెట్. ఈ థ్రెట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే మీ బాడీ దానికి అగెన్స్ట్గా రియాక్ట్ అయ్యి సో స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ఏవైతే స్ట్రెస్ ఉన్నాయో, ఎక్స్పోజింగ్ టు హీట్, ఎక్స్పోజింగ్ టు కోల్డ్, సో అదే జంపింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, సో హంగర్ అనేది కూడా ఒక థ్రెట్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ థ్రెట్ మెకానిజమ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు, చాలా హైట్స్గా తయారవుతారు అనమాట. అంటే మీ బాడీ, మీ ఎన్వైరన్మెంట్ని బట్టి మీ బాడీ పెరుగుతుంది. ఇది ఫస్ట్. దీంతో పాటు డెఫినెట్గా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటే హైట్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఇది ఎప్పటి నుంచి తీసుకోవాలి సార్? ఒక బేబీ ఎప్పటి నుంచి మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది? రైట్. సో మనకు హైట్ అనేది మ్యాక్సిమం 15 to 16 ఇయర్స్ వరకు పెరుగుతుంది.
ఆ టైంలో తీసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇది ఎస్పెషల్లీ గ్రోయింగ్ స్టేజ్లో తీసుకుంటే సో ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.